ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మన వాక్య ధ్యానాంశము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కాబట్టి మన జీవితంలో మనం ఎవరితోనైనా సరే మృదువుగా, ఎంతో పొలైట్గా, వాళ్ళతో ఎంతో శాంతంగా మనం మాట్లాడినట్టయితే వారికి మన మీద ఎంతటి క్రోధం ఉన్నా సరే అది తగ్గిపోతుంది. అదే మనము ఇతరులను నొప్పించు మాటలు, వారిని బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడితే వారికి మన మీద కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య ఇటువంటి అన్నీ కూడా మన మీద శత్రుత్వము పెరుగుతూ వస్తుంది. కాబట్టి మనమందరం కూడా మన శత్రువుల ఎడల సైతము, మన కుటుంబ సభ్యుల ఎడల, మన స్నేహితులతో, మన బంధువులతో, మన ఇరుగు పొరుగు వారితో, మన మిత్రులతో, అందరితో కూడా మనము మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.